రైట్, థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం బీహెచ్పీ నాయకులైనటువంటి విజయ్ శంకర్ ఫణీంద్ర గారి దగ్గర వెళ్దాం. ఫణీంద్ర గారు, ఒక మహత్తరమైన ఆలయంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని ఏదైతే ఇప్పుడు మనం వింటున్నాము, చూస్తున్నాము ప్రత్యేకంగా, ఈ విషయంపై అదే బీహెచ్పీ నాయకునిగా మీరు ఎలా స్పందిస్తారండి? అందరికీ నమస్కారం అండి. జలీల్ సార్ నమస్కారం. ముందుగా సార్, ఇది ఒక పవిత్రమైన ఆలయంలో కాదు, పవిత్రమైనటువంటి స్థలం దగ్గరలో, ఆవరణలో, అంతేగాని ఇది ఆలయంలో అయితే కాదు సార్. జలీల్ సార్, అది మొదటిది అయితే అది మీరు ఒకసారి ఆలోచన చేయాలి. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఒక ఎంతో నిర్మానుషంగా ఉండేటువంటి ప్రాంతం, అటవీ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతం, ఆటవికకు దగ్గరలో ఉండేటువంటి ప్రాంతము, ఆ యొక్క ధర్మస్థల ఏరియాల్లో ఈ రోజు వరకు కూడా ఒక బెంగళూరు లాంటి ఒక హైటెక్ సిటీలో, ఒక మెట్రోపాలిటన్ సిటీలో, దానికి కోతవేటు దూరం అంటే సుమారు ఒక 300 కిలోమీటర్ల దూరంలో, అదే విధంగా మంగళూరుకి 75 కిలోమీటర్ల దూరంలో, ఉడిపికి 110 కిలోమీటర్ల దూరంలో ఈ రోజు వరకు కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అది ఏదైతే ప్రదేశం ఉందో అది డెవలప్మెంట్ అవ్వకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణాలు అనేవి మనం ముందుగా తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్. అంత నిర్మానుషమైనటువంటి ప్లేస్ లో, ముఖ్యంగా అన్నట్టు ఏదైతే ఇందులో అదంతా కూడా ఒక ట్రాజడీ సిస్టమ్, అంటే ఆలయాన్ని అపకీర్తి తెచ్చే విధంగా, ఆ ఆలయానికి రావాలి అంటే భయభ్రాంతులు కలిగించే విధంగా, ఒక దేవాలయానికి రావాలంటే అది ముఖ్యంగా దేవాలయాల్లో సంబంధించినటువంటి, ఇది ఒక హిందూ ధర్మానికి సంబంధించినటువంటి దేవాలయం, ప్రసిద్ధి కానిటువంటి దేవాలయం. అంతేకాకుండా రెండు ఏవైతే రిలీజియస్ ఉన్నాయో, అంటే జైన మతస్థులు, ఒక ఇందాక అన్న చెప్పినట్టు వైష్ణవులకు సంబంధించినటువంటి ఆచారం, ఇటు స్మార్తలకు సంబంధించిన ఆచారం, ఇవన్నీ కూడా మేళవింపు అయినటువంటి ఒక దేవాలయాల్లో అక్కడ చుట్టుపక్కల ఇలాంటివి జరుగుతున్నాయంటే ఇది ఎంతవరకు ఇది ఆలయ అప్రతిష్టకి తేవాలని చెప్పేసి ఒక ఆలోచనగా మనం భావించవచ్చు. అందుకే ఇందాక మనం చూసినటువంటి కొన్ని విధంగా, ఇందాక సార్ చెప్పినట్టుగా 2016 వరకు ఈ రోజుల్లో ఎంతో ట్రైబల్ ఏరియాస్ లో, నిర్మానుషంగా ఉన్నటువంటి ఏరియాల్లో, అటవీ ప్రాంతాల్లోనే ఈ రోజున పోలీస్ స్టేషన్లు కానీ, చెక్ పోస్టులు కానీ, ఆ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటున్నటువంటి తరుణంలో 2016 వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ స్టేషన్ లేకపోవడం అనేది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళకి అది ఎంతవరకు ఆ రాజకీయ పార్టీ, రాష్ట్ర పార్టీ ఎంతవరకు ఆ ప్రజల్ని చూస్తుంది అనేది మనం ఒక రకంగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇందాక సార్ చెప్పిన 2016 వరకు పోలీస్ స్టేషన్ లేదు, ఆ చుట్టుపక్కల నదీ వాతావరణం ఉంది, అందులో గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ల్యాండ్ ఎంత ఉంది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే కొన్ని ఆలయాలు, ప్రకృతికి సంబంధించినటువంటి చికిత్సాలయాలు ఏవో కొన్ని ఉన్నాయని చెప్పేసి అని తెలిసింది. అంతేకాకుండా దేవాలయానికి నిత్యం రద్దీ, అది ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి దేవాలయం, అది ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక దేవాలయాన్ని ఒక ట్రస్టీస్ గా ఉన్నటువంటి జైన మతస్థులు కానీ, అక్కడ ఆలయ నిర్వాహకులకు కానీ ఎటువంటి విధి విధానాల్లో వాళ్ళకి ఆవశ్యకత కల్పించకపోవడం, భక్తులు పాలిట నిర్లక్ష్య ధోరణి, అంటే ఇంతమంది భక్తులు వస్తున్నారు, ఇంత ఫేమస్ అయినటువంటి యొక్క దేవాలయానికి భక్తులు వస్తున్నారంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలా. ఇందాక నేను కూడా చూసిన తరుణంలో అక్కడ ముఖ్యంగా కమ్యూనిస్ట్ భావజాలాలు ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశం అని, నక్సల్ సంబంధించినటువంటి ప్రదేశం అది ఎక్కువ ఉండేదని చెప్పేసి అని కొంతమంది వాస్తవులు మన యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్తుంటే నేను కూడా వినడం అనేది, చూడడం అనేది జరిగింది. అంటే ఇది కేవలం కావాలని చెప్పేసి అని ఒక ఆలయానికి అప్రతిష్ట కలిగించే విధంగా, నిన్నటి వరకు మొన్నటి వరకు అన్ని వందల శవాలను పూడ్చినటువంటి ఆ యొక్క ఎవడైతే ఆ కార్మికులు ఉన్నారో అది ఈ రోజు వరకు కూడా నోరు ఎందుకు విప్పలేదు, వాళ్ళ వెనకాతలో ఉన్నటువంటి భయప్రాంతులు కల్పించేటువంటి వాళ్ళు ఎవరు, ఈ రోజు ఆయన నోరు విప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది కేవలం ఇది ఆలయానికి ప్రత్యక్షంగా చూస్తే ఆ ధర్మస్థలి ప్రఖ్యాత కలిగించినటువంటి యొక్క మంజునాథ స్వామి వారి యొక్క దేవాలయాన్ని కావాలని చెప్పేసి అని ఆ యొక్క దేవాలయానికి అపకీర్తి తెచ్చే విధంగా, అప్రతిష్ట తెచ్చే విధంగా ఈ యొక్క ట్రాజడీ జరుగుతుందేమో అని పలు అనుమానాలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై మనం ఒకసారి రామ్మూర్తి గారి దగ్గర వెళ్దాం. బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి రామ్మూర్తి గారు, మీరు చెప్పండి. ప్రస్తుతం అయితే